14-19లో పనిచేశాం, ఇప్పుడు పనిచేస్తున్నాం. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి భారతదేశం నెంబర్ 1 గాని నెంబర్ 2 గాని తయారవుతుంది. నా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం. అలాంటివి జరిగేటప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ భావాలతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జాతీయ అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు చూస్తే 1 కోటి సభ్యత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 1 crore. ఇటీవల లోకేష్ గారు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేశాడు. 130 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కానీ వెల్ఫేర్ కానీ డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 1 కోటి మంది సభ్యులకి ఎవరైనా యాక్సిడెంట్ జరిగిపోతే వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. ఇది ఒక చరిత్ర. మీ రుణం తీర్చుకుంటాం, కార్యకర్తల రుణం తీర్చుకుంటాం. అందుకనే రాజకీయంగా మిమ్మల్ని ఎదుగుదల కోసం ప్రయత్నం చేయడం, సంక్షేమ కార్యక్రమాలు చేయడం, ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఏమేం చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మిత్రపక్షాల కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడికక్కడ అందరూ సమిష్టిగా పనిచేసుకుని మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అఖండ విజయంతో ఎన్డీఏ గెలిచే పరిస్థితి మీరు ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎప్పుడైతే నేను ఎన్నోసార్లు చెప్పాను, డబల్ ఇంజన్ సర్కార్, కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏనే ఉండాలి. అప్పుడే అభివృద్ధి పరిగెత్తిస్తుంది. అందుకే ఈరోజు చూస్తే డబల్ ఇంజన్ సర్కార్, డబల్ ఇంజన్ గ్రోత్ రేట్ వస్తుంది, డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ వస్తుంది. 2 ప్రభుత్వాలు కలిసాం, పనులు చేశాం, 13% అభివృద్ధి జరిగే పరిస్థితి వచ్చింది. జిఎస్టిపి వచ్చింది. ఇది 15-16%కి తీసుకపోతే పేదరికం అనే మాటే ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ మరొక్కసారి కోరుతున్నా, మీరందరూ కూడా ఇలాంటి ఎన్టీ రామారావు గారి యొక్క 29వ వర్ధంతి సభలో ఒక సంకల్పం చేయాలి. మీ ప్రాంతంలో జీరో పావర్టీని సాధిస్తామని, ఆ జీరో పావర్టీ సాధించిన తర్వాత ఆర్థిక అసమానతలు లేనటువంటి సమాజం కోసం నిరంతరం పనిచేస్తామని మనం ఒక సంకల్పం చేసి ముందుకు పోవాలి. ఇది సాధ్యం. చాలామందికి అనిపిస్తుంది, నేను ముందు మాట్లాడితే, ఒకప్పుడు ఐటీ మాట్లాడితే నన్ను ఎగతాళి చేశారు, సెల్ ఫోన్ మాట్లాడితే ఇదేంటన్నారు, సెల్ ఫోన్ తిండి పెడుతున్నా అన్నారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా.